ఏంటి మోహన్ గారు అంత సీరియస్గా వర్క్ చేస్తున్నారు? ఇది కళా నిజమా? సీరియస్గా కాదు, సిన్సియర్గా చేస్తున్నా. డిస్టర్బ్ చేయకు. పని పేరు చెప్తే 1/2 కిలోమీటర్ పరిగెడతారంట. మా బావ చెప్పిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి అసలు పొంతనే లేదే. షూ. ఆఫీస్ పని మీద రాంబాబుని 10 రోజులు ఢిల్లీకి పంపిస్తే గోవాల వదిలిందని సంబరపడ్డాను. వాడు వెళ్తూ వెళ్తూ పిల్లి తోకకి ఎలకన కట్టినట్టు నిన్ను తగిలి చెల్లాడు. నువ్వు నన్ను వేపు తింటున్నావురా. ఛీ కర్మ. మోహన్ గారు నన్నేమైనా అనండి, కానీ మా బావ రాంబాబు గారిని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోను. ఏంటి ఊరుకోవా? ఊరుకోక ఏం చేస్తావు? నువ్వు చీఫ్ మినిస్టర్, ఆడ ప్రైమ్ మినిస్టర్. ఎల్లవోయ్. అంతేలేండి, మీకు మా బావ అంటే అలాగే ఉంటుంది. ఈరోజు ఇలా బతుకున్నానంటే మీ గురించి మా బావ చెప్పడం వల్లే. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అవును, ఒకరోజు జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోబోతుంటే మీ గురించి చెప్పి నాకు బతుకు మీద ఆశ పుట్టించాడండి. రాంబాబు, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? సారీ రాంబాబు, నిన్ను అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అవునా? నా గురించి చెప్పి నీకు బ్రతుకు మీద ఆశ పుట్టించాడా? ఏమని చెప్పాడు? మా ఇంట్లో మోహన్ గారని తలకమాసినోడు ఒకడు ఉన్నాడు. వాడు నెత్తి మీద 10 రూపాయలు పెట్టి 10 రూపాయలు రేటు పెట్టి అమ్ముదాం అనుకున్నా కూడా ఎవడు కొనడు. అలాంటి తింగరి మోహనే బతుకున్నప్పుడు నీకేంటి కర్మ అని చెప్పాడండి. అప్పుడు నాకు పూర్తిగా ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చేసిందా? అవును. ఎడం చేత్తో కొట్టావంటే 7 రోజులు ఆఫీస్కి రాకుండా ఇంట్లో కూర్చుంటావు. అయినా నీకు నీ బావకు వేళాకోళంగా అనిపిస్తున్నాను రా నేను. నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. అవును మోహన్ గారు, ఎంగిల్ చేత్తో కాకులు కూడా తోలని మన బాస్ దగ్గర మీరు రోజూ తింటున్నారంటే గ్రేటే కదా. ఏంటి బాస్ దగ్గర నేను తింటున్నానా? ఆయన నాకు ఎప్పుడు పెట్టాడు, నేను ఎప్పుడు తిన్నాను? అదేంటండి, రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నామని పెడతాడు, ఆఫీసులో నిద్రపోయేటప్పుడు పెడతాడు, ఆఫీస్ వర్క్ అవ్వలేదని పెడతాడు. ఏంటండి మీరు తింటూనే ఉంటారు, ఆయన పెడుతూనే ఉంటాడు. మళ్ళీ ఎప్పుడు పెట్టాడు అని అడుగుతారా? జోక్ బాగుందిరా. ఇప్పుడు ఖాళీ లేదు కానీ వెళ్ళేటప్పుడు నవ్వుతాను, ఓకేనా? అంతేలేండి, మీకు నిజాలు చెప్తే జోకులు, పని చెప్తే సాకులు. కానివ్వండి. నువ్వెవడా బాబు పొద్దున్నే నా మీద పడ్డావు? రాంబాబు బావమర్దిని. గోక్కుంటే పుండవుతుంది, గెలుక్కుంటే పెద్దదవుతుందని ఊరికే అన్నారా? సర్లే, నీతో నాకు గొడవ ఎందుకులే. వెలుగులోకొచ్చిన మట్టిలో మాణిక్యం తన పాటతో గాయకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తున్న వైనం. ఆహా, పాట అంటే గుర్తొచ్చిందయ్యా. నేను కాలేజీ రోజుల్లో పాటలు పాడేటప్పుడు అందరూ కింద నుంచి చెయ్యెత్తి ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. మోహన్ గారు మీరు సరిగ్గా చూసుండ్రు, వాళ్ళందరూ ఆనందంతో కాదు వినలేక ఆపై మని ఊపుతూ ఉండుంటారు. చిచ్చి, నా టాలెంట్ నీకు నీ బావకి ఎప్పటికీ అర్థం కాదు. నేను ఇప్పుడు పాట పాడినా సరే అందరూ అలా లేచి నిలబడి చప్పట్లు కొడతారు తెలుసా? నిలబడే వరకు నిజమే, కానీ చప్పట్ల కోసం కాదు, చెప్పుతో కొట్టడానికి. ఎంత మాట అన్నావురా నిన్ను? మోహన్ గారు, బాస్ మీకోసమే చాలా ప్రేమగా వస్తున్నాడు. వీడేంటి ఎదకొచ్చిన అవ కోసం ఆత్రం మీద నా ఆంబోతో ఎగురుకుంటూ వచ్చినట్టు నా మీదకి దూసుకొస్తున్నాడు? చెప్పే కదా మీకోసమే. ఏంటి సార్, మాడిపోయిన పని మనిషికి వేస్తే ఎలా తోమాలని ఎగాదిగా చూసినట్టు నా వైపు అలా చూస్తున్నారు? మోహన్, నిన్న నీకు 2 పేపర్లు ఇచ్చాను, ఇంటి దగ్గర వాటిని కాపీ చేసి తీసుకురమ్మన్నాను. తెచ్చావా? మీరు చెప్పినట్టు ఇంటికి తీసుకెళ్ళాను సార్. వాటితో కాఫీ చేశాను, కానీ పేపర్తో కాఫీ చేసేందు వల్ల ఏమో చండాలన్న టేస్ట్ వచ్చింది, అక్కడే పారబోసా. చూడవయ్య ప్రసాద్, ఇలాంటి వాళ్ళని పెట్టుకుని నేను ఎలాగయ్యా ఆఫీస్ రన్ చేసేది? అదేంటి సార్, అప్పటికి నాకు టీ పెట్టడం తప్ప కాఫీ పెట్టడం రాదు. అయినా కేవలం మీకోసం పేపర్తో కాఫీ పెట్టాను తెలుసా? సరిగ్గా రాకపోతే నాదా తప్పు. ప్రసాద్, ముందు అన్ని కలిసి తీసుకెళ్ళు. మోహన్ గారు రండి, సార్ మూడేం బాలేదు, రండి. నువ్వు ఏమండి, అయినా ఇది ఎక్కడ అలవాటండి? నేను ఎక్కడ వెళ్ళలేదు. కాఫీ కావాలంటే పాలతో పెట్టుకుని తాగాలి, ఇలా పేపర్లతో పెట్టుకుని తాగుతారు. ప్రసాద్, వాడిని కలిసి తీసుకెళ్ళి ముందు. ఇదిగో ఇలా పేపర్లతో కాఫీ పెట్టుకుంటే ఇలాగే పిచ్చెక్కుతుంది. మనం మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. చిచ్చి
దురదొచ్చిన గేదె బురదలో దొరికినట్టు వాడంటే నువ్వు మాట్లాడితే నా మీద పడి ఏడుస్తాడు. ఊరుకోండి మోహన్ గారు. లాలీపాప్ ఫేస్ పెట్టి ఎరిపప్పం చేయాలనుకోకండి. అయినా కాఫీకి తేడా తెలియదండి. చెప్పేది వివరంగా చెప్పి చావాలి కదా. నాకు కాఫీ అని వినపడది, నేనేం చేయను? మీతో మాట్లాడుతుంటే నా మైండ్ పోయేలా ఉంది. జోస్యం చెప్తాను దొరా. నువ్వేంట్రా మధ్యలో? మేము ఇక్కడ సీరియస్ డిస్కషన్ లో ఉంటే నీ మొహంలో రేఖలు చూస్తే చెప్పాలనిపిస్తుంది దొరా. ఏంటి అవి రేఖలు అనుకుంటున్నావా? ముడతలు. ఏంటి ముడతలా? ఆ, హరిదాసుకి చిడతలు, ముసలోడికి ముడతలు కామనే కదా. ఏం మాట్లాడుతున్నావే? నీకనే జస్ట్ కొంచెం పెద్దోడిని, అయితే మాత్రం నా మీద జోకులేస్తావా? ఏంది నాకన్నా కొంచెం పెద్ద? నేను కమల్ హాసన్ స్వాతి ముత్యం వచ్చినప్పుడు పుడితే, మీరు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టారు. ఆ పని దొరా. మీరు కొట్టుకోవడం ఆపితే మీకు ఉపయోగపడే విషయం ఒకటి చెప్తాను దొరా. ఉపయోగపడే విషయమా? ఏంటది? ఏంటి దొరా, ఊరికనే ఎలా చెప్తాను? 100 కొట్టు దొరా. ఏంటి దొరా ఎటకారమా? 100 కొట్టమంటే 100ని కొట్టడం కాదు, ఇలా ఇవ్వమని దొరా. మరి అలా అడుగు. ఆహా, లచ్చిందేవి. నేను చెప్పేది జాగ్రత్తగా వినుకోండి దొరా. అది ఏమిటంటే, కష్టపడితే ఫలితం అదే వస్తుంది దొరా. ఏంటి ఇది చెప్పడానికి 100 తీసుకుంటావా? చెప్పాను కదా దొరా, ఉపయోగపడే విషయం అని. ఈ మాత్రం దానికి నువ్వు చెప్పాలా? ఓ తెంగర్ పని చేసి మా బాస్ ముందు నించుంటే ఇలాంటివి 100 చెప్తాడు ఫ్రీగా. రే ఇందులో చిలకెదురా? అదే నిన్న మందులకు మంచి లేకపోతే ఏపుకు తినేసాను దొరా. చిలక లేకుండా చిలక జోస్యం ఏంట్రా? బుద్ధునోడు ఎవడన్నా వస్తాడా? మీరు వచ్చారు కదా దొరా, అలాగే ఎవరొకళ్ళు వస్తారని వచ్చాను దొరా. మా విషయం వదిలే. అంటే ఏంట్రా, మేము వెధవలోనా నీ ఉద్దేశం? మీ పెద్దోళ్ళ మాటలు మేము ఎప్పుడన్నా కథనా వదరా? అలాగే కానివ్వండి దొరా. ఏంటి వాడు? సర్లేండి సార్, తెంగరోడు బొంగరం వేస్తే ఎగిరి ఏట్లో పడిందంట. ఏడుతో తెట్టించుకోవడమే కాకుండా 100 రూపాయలు బొక్క. ఎప్పుడు ఉండేదే కదా. పదండి. దొంగ వెధవ 100 కొట్టేసాడు అనవసరంగా. ఏరా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారా? మీరెవరెవరితో చట్టా పట్టాలు వేసుకుని తిరిగారో నాకు తెలుసు. ఏంటి సార్ మోహన్ గారు, మనల్ని అంటారా? మనల్ని కాదు, నిన్ను. ఏంటి మోహన్ గారు, నన్నే అనుమానిస్తున్నారా? లేదురా, సన్మానిస్తున్నారు. వీళ్ళు శాలువా తెచ్చుకోపో. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ టివిటీలాడిస్తున్నావు ఎవడికి తెలుసు? ఇదంతా కాదు, ముందు లోపలికి నడవండి. ఎవరి పత్యాపారం ఏంటో తెలిసిపోద్ది. ఇలాంటి వెధవలకి కాఫీలో విషం ఇచ్చి చంపేయాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. ఇస్తే ఇచ్చావు కానీ షుగర్ సరిపోయిందో లేదని టేస్ట్ చూసావు, చచ్చి ఊరుకుంటావు. మీరెప్పుడొచ్చారు? మమ్మల్ని కాఫీలో విషం ఇచ్చి చంపాలా లేకపోతే ఎలా చంపాలా అని మాట్లాడుకునేటప్పుడు వచ్చాము. అయ్యో మిమ్మల్ని కాదండి, కొత్తగా వచ్చిన పెళ్ళాంపూరు మొగుడు ఆర్తనాదం అనే సీరియల్లో సుభద్ర మొగుడు గురించి మాట్లాడుకుంటున్నాం. అమ్మో, మీరు మామూలు వాళ్ళు కాదు. సీరియల్ పేరే గొప్పగా ఉంది. గుమ్మం దగ్గర గుండాగినంత పని అయిపోయింది. ఏంటి అలా అయిపోయారు? పెళ్లి చేసుకుంటే అన్ని బాధలు ఉంటాయా? మరి పెళ్ళాల గురించి ఓ కవి ఏమన్నాడో తెలుసా? అబ్బా మోహన్ గారు, ప్రతి ఒక్క కవి ఎవరితో ఏదో అనడమే గాని పేపర్ మీద రాసుంటే అందరం చక్కగా చదువుకునేవాళ్ళం కదా. నీకు టీలో విషయమే కరెక్టరా? సరే రాజీ, నేను తర్వాత తాగుతాను కానీ ప్రసాద్ కోసం విషం కలిపిన టీ ఒకటి తీసుకురా. ఏమండి, మీకు దండం పెడతా, ఆ పని చేయకండి. అయినా రాజీ గారు, మీరు ప్రత్యేకించి విషం కలిపి తేవాలా? మీరు పెట్టే మామూలు టీనే విషంలా ఉంటుంది. చూసావా, చలికాలంలో కూడా మొగుడికి చెమటలు పట్టించేదారా పెళ్ళామంటే. సర్లేండి, పెళ్ళాల గురించి చెప్పమంటే మొగుడికి, రాజకీయాల గురించి చెప్పమంటే ఖాళీగా ఉన్నోడికి బోల్డ్ సామెతలు గుర్తొస్తాయి. బాగా తలనొప్పిగా ఉంది, ఒక టీ తీసుకురావక్క. మంగా, నన్ను తీసుకురామంటావా? అమ్మో, మీకు మీ టీకో దండం, ఎవరు టీ తీసుకురావద్దు. అమ్మో, మరి తమ్ముడు నేను తీసుకో. ఏంటి మంగా, టీ అడిగాడు కదా, నేను పెడతానని గానీ పరుగున వెళ్ళిపోయాడు. బహుశా వాడికి ఇంకా కొంతకాలం బతకాలనుందేమోనే. ఏంటి ఏంటి ప్రసాద్, నన్నేనా? వస్తున్నా ఉండు కదా, అలా ఉండాలి. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీరియల్ వస్తుంది, చూద్దాం.
ఏంటక్క ఇందాకేగా తిన్నావు? ఆలోచనలు ఎంత తిన్నావు తెలియకుండా తినేస్తున్నావు. ఏమైంది? ఏం లేదురా, నాకు అర్జెంటుగా సెలబ్రిటీ అవ్వాలనుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ వేసినంత ఈజీ అనుకుంటున్నావు సెలబ్రిటీ కావాలంటే? అదంతా నాకు తెలీదు. చిన్నప్పుడు మా అమ్మ నేను సెలబ్రిటీ అవ్వాలని కోరుకుంది. ఆ విషయం ఇప్పుడే గుర్తొచ్చింది. ఏంటి అమ్మ నిన్ను సెలబ్రిటీ అవ్వాలని కోరుకుందా? హ, ఆ విషయం నాకు తెలీదే. అయినా నువ్వెప్పుడు చెప్పలేదు కదక్క. అవును, అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి. మీ అందరికి చెప్పడానికి నాకే గుర్తులేదు. ఇప్పుడే గుర్తొచ్చిందని చెప్తున్నాను కదా. ఆ? ఆ, నాకేం అర్థం కాలేదు. మోహన్ గారు మీకేమైనా అర్థమైందా? మీరేమైనా అనుకోండి, ఇప్పుడు నేను సెలబ్రిటీని అవ్వాలి. ఏం చేయాలో అది మాత్రమే చెప్పండి. లేడికి లేచిందే పరుగున్నట్టు ఇప్పటికిప్పుడు సెలబ్రిటీ అంటే అలా అవుతుంది మంగా. డబ్బుంటే ఎమ్మెల్యే అవ్వచ్చు, పిచ్చుంటే పిచ్చోడు అవ్వచ్చు, కానీ ఈ సెలబ్రిటీ ఎలా అవుతారు? టాలెంట్ ఉంటే అవుతారు. టాలెంటా? ఏ షాప్ లో దొరుకుతుందో చెప్పండి, కొంచెం ఎక్కువ తీసుకుందాము. ఆహా, పక్క షాప్ లో టాలెంట్ తో పాటు మేక బ్రెయిన్ కూడా దొరుకుతుంది. నీకు కాస్త అవసరం పడుతుంది, కొనుక్కోవే. ఏంటండి మీ ఉద్దేశం? లేకపోతే ఏంటే? టాలెంట్ అంటే షాపుల్లోను మార్కెట్లోను దొరికేది కాదు. పుట్టుకతో రావాలి బై బర్త్. ఆ, అవునా? పుట్టుకతో కాళ్ళు చేతులు వస్తాయని విన్నాను. టాలెంట్ కూడా వస్తుందా? ఎక్కడండి? అజే, నువ్వు ఈ జన్మకి మారవే. నేను సెలబ్రిటీని అవడం మీకు ఎవరికి ఇష్టం లేనట్టుంది. ఏంటక్క మధునే మాట్లాడుతున్నావా? ఏంటి నీ గోల? నా గోల్ గురించి చెప్తుంటే నీకు గోలలా ఉందా? మంగ ఆపు. సెలబ్రిటీ అవ్వాలంటే 2 రకాలు. ఏంటిది? టాలెంట్ తో కష్టపడి ఎన్నో సంవత్సరాల శ్రమతో పైకి రావాలి. మరి రెండోది? రెండోది కొంచెం ధైర్యం ఉంటే సరిపోతుంది. ఒక్క రోజులో సెలబ్రిటీ అయిపోవచ్చు. ఏంటి ధైర్యమా? ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నారు? చిన్నప్పుడు నా పేరు ధైర్యం అని పెట్టారు. నేను పుట్టాకే ధైర్యం పుట్టింది తెలుసా? హ, అవును మంగ, అయినా నీ ధైర్యానికి ఇది పెద్ద కష్టం అనిపించదులే. మోహన్ గారు డైలీ సీరియల్ సాగదీయకుండా షార్ట్ ఫిల్మ్ లో షార్ట్ గా చెప్పండి. చెప్పేదేముందా? రోజు టీవీలో పేపర్లో చూడట్లా? రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు మంచి దిట్టమైన వాడిని ఒకరిని చూసుకొని ఆడి తలకాయ కొబ్బరి బొండం నరికినట్టు నరికవతల పాడటమే. అంతే, దెబ్బకి పేపర్లోను టీవీలోను ఓ వారం రోజుల పాటు నీ గురించి చర్చలు, డిబేట్లు. ఓహో, ఫుల్ పెద్ద సెలబ్రిటీ అయిపోతావు అనుకో. ఏంటి మోహన్ గారు, సెలబ్రిటీ అయ్యే మార్గం చెప్పమంటే సెంట్రల్ జైలుకి వెళ్లే మార్గం చెప్తున్నారు? లేకపోతే సెలబ్రిటీ అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? మీ ఇద్దరికి తినదరకపోతే పొద్దున్న జాగింగ్కి వెళ్ళండి, సాయంత్రం వాకింగ్కి వెళ్ళండి. అంతేగాని ఇలా సెలబ్రిటీలు సింగినాదాలు అనకండి. ఏంటి సెలబ్రిటీయా సింగినాదం అంటారా? ఒక్కటి చెప్తున్నాను వినండి. ప్రతి మనిషికి తన చేతుకున్న వేళ్లతో పాటు ఒక గోల్ అంటూ ఉండాలి. అలా లేకుండా సిగ్గు లేకుండా ఇంటి మీద పడి తినడానికి నేనేమైనా రాజీని అనుకుంటున్నారా? లేకపోతే ఏంటమ్మా? ఓ పక్క నేను సెలబ్రిటీని అవ్వలేకపోతున్నానని బాధపడుతుంటే వెక్కిరిస్తావా? అక్క చెప్పడం మర్చిపోయాను, మంచి సినిమా రిలీజ్ అయిందంట. అందరు రెడీ అవ్వండి, సినిమాకి వెళ్దాం. సినిమాకి? చిచ్చి చిచ్చి చిచ్చి, నేను సినిమాకి రావడం ఏంటి? సెలబ్రిటీని అయి ఉంటే నేను సినిమాలో ఉండేదాన్ని కదా. సర్లే అక్క, కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారంట, అక్కడికి వెళ్దాం రండి. ఎగ్జిబిషన్ అయినా నేను ఎగ్జిబిషన్ చూడడం ఏంట్రా? నేనే సెలబ్రిటీ అయి ఉంటే నన్ను చూడడానికి అందరూ వచ్చేవాళ్ళు. అది కాదక్క, ఈసారి ఎక్కడికి రా? శ్మశానానికి రా. ఆయన మంగ శ్మశానం దగ్గరికి రావటం ఏంటి? మంగ ఎక్కడుంటే అక్కడ శ్మశానమేగా. ప్రసాదం మనం మాట్లాడుకుందాం. నేను సెలబ్రిటీని అవుతానంటే అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు కదా. ఇదిగో అందరూ చూడండి, ఒక్క వారం తిరిగేలోపు నేను సెలబ్రిటీని అవుతాను. మీ అందరి కళ్ళు తిరిగేలా చేస్తాను. ఇదే నా శపథం. ఏంటి మంగమ్మ శపథమా? కాదు, సెలబ్రిటీ మంగ శపథం. ఈ రోజు నుండి నా పేరు కూడా మార్చుకుంటున్నాను. నా పేరు సెలబ్రిటీ మంగ. మంగ మంగ మంగ. రాజీ, సెలబ్రిటీ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? సెలబ్రిటీ గురించి తెలియదు కానీ సెరవిటీ గురించి తెలుసు. ఏంటి సెరవిటినా? అదేంటి? అదేంటి మంగా, నీకు సెరవిటీ గురించి తెలీదా? అది కేరళలో చేసే మంచి స్వీట్, చాలా బాగుంటది. నీ తిండి గోల. నీకు తినడం తప్ప ఏం వచ్చినట్లేదు. అవును మంగా,
నాకు టైం వస్తుంది. ఆ టైం కోసమే చూస్తున్నా. మీ ఎవరి వల్ల కాదులే, నేనే కనుక్కుంటా. హౌ టు బికమ్ ఏ సెలబ్రిటీ. సెలబ్రిటీ అవ్వాలంటే కొన్ని మార్గాలు. 1 టిక్ టాక్ లో, 2 పాటలు, 3 డాన్స్ వీడియోస్. చూసావా ఈ మంగ తెలివితేటలు? మంగ సబాష్, ఈ రోజు నుంచి నీ పర్ఫార్మెన్స్ తో రెచ్చిపో. ఇప్పుడు టిక్ టాక్. 3, 2, 1. కొంట పట్టావా కనికరిస్తానేమో, వెంట పట్టావా నరికేస్తావా? చూసావరా, ఆవిడ చూడ్డానికి లక్షణంగా ఉంది, కానీ పిచ్చిదానిలా ఉంది. ఆ భగవంతుడు అన్ని ఇచ్చినా ఇలాంటి లోపం ఏదో ఒకటి పెడతాడ్రా. అవునరా, ఉమ్, ఇదిగోమ్మా, ఇలాంటి పిచ్చోళ్ళని జనాల్లోకి తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తమ్మా, ఎవరన్నా కరుస్తారు. ఏంట్రా ఎవరు పిచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రాలుతాయి. ఏంటి నీకు పిచ్చి లేదా? మరి చలికి బిగుసుకుపోయిన బీట్రూట్లా మొహం అలా పెట్టావేంటి? ఇది టిక్ టాక్ రా, అది కూడా తెలీదా? పదరే. టిక్ టాక్ మన వల్ల ఏ పని కాదు. నెక్స్ట్ ఏంటి? రాజీ, మంగా నేను ఇప్పుడు పాట పాడతాను. ఎలా ఉందో చెప్తావా? మంగా, ఇప్పుడంత ఆకృత్యం అవసరమా? నువ్వేం కంగారు పడకు. రెడీ? 1, 2, 3 స్టార్ట్. మంగా అమ్మయ్యా, ఆపమ్మ తల్లి ఆపు. ఎప్పుడు కొట్టినా కూడా ఏడవని మా పాప నీ పాట విని ఏడ్చింది. నీకు దండం పెడతా తల్లి, అక్కడితో ఆ పాట ఆపు. ఏమైందండి? ఏమైందా? ఇక్కడున్న అందరి మొహాలు చూడు. ఏంటండి ఇంత ఆనందంగా ఉన్నారు? నేను పాట పాడినందుక? చూడు. ఆ? నీకు అలా అర్థమైందా? వాళ్ళ ఆనందంగా ఉంది నువ్వు పాట పాడినందుకు కాదు, పాట ఆపినందుకు. ఇంకెప్పుడైనా పాడావో? రాజీ, ఒక్కసారి, ఒక్కసారి రాజీ, ప్లీజ్ రాజీ, రాజీ, ప్లీజ్, రాజీ, అయ్యో, రాజీ, రాజీ. ఏంటిది? మనం ఏం చేసినా బెడ్స్ కొడుతుంది. నేను సెలబ్రిటీ అవడం చాలా కష్టం. ఇక చివరిగా మిగిలింది డాన్స్. కూడా ప్రయత్నించి చూద్దామా? రాజీ, 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 ఇప్పుడు నేను డాన్స్ చేయబోతున్నాను. ఎలా ఉందో చూసి చెప్పవా? ఏంటి మంగా, డాన్సా? సైంటిస్టులు కనిపెట్టిన మెడిసిన్ ముందు ఎలుకల మీద ప్రయోగించి తర్వాత మనుషులకి ఇస్తారంట. అలా ఉంది. ఏంటి మంగా, నువ్వు చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ కి బలయ్యేది నేనేనా? ఏం రాజీ, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా ఒక కళే, తెలుసా? టాలెంటా? అలా అనకు మంగా, టాయిలెట్ వచ్చేస్తుంది. నీ 2 ప్రదర్శనలు చూసాక 3వ ప్రదర్శన చూడడం నా వల్ల కాదు. నన్ను వదిలే తల్లి, ప్లీజ్. అలా అంటావేంటి? రాజీ, నేను చేసిన డాన్స్ చూసి ఎలా ఉందో చెప్తే నీకేది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత కొని పెడతాను. ఓకేనా? రాజీ, నువ్వు కమిట్ అవ్వకు. నువ్వు ఆ దరిద్రాన్ని చూడలేవు, చెప్తున్నా. ఆలోచించుకో, ఏది కావాలంటే అది. మళ్ళీ రాదు ఛాన్సు. సరే, నా వీక్నెస్ మీద కొట్టావు. డాన్స్ అయిపోయాక మాత్రం నేనేది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత కొనిపెట్టాలి. నేను ఒకసారి మాట ఇచ్చానంటే. హలో, ఇంకా ఆపు. ఇలాంటి పంచ డైలాగులు సినిమాల్లోనే చెప్పట్లేదు. ఇక సీరియల్ కూడా వస్తే ఇక అంతే. డాన్స్ అన్నావుగా, చెయ్యి. అమ్మా, చెప్పు రాజీ, నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
చెప్పుతో కొట్టి నా చెప్పు పోతదో కొత్తదో అన్నట్టుంది. ఏంటి ఏమన్నా చెప్పేంటి? ఆ, ఆ, చెప్పు కాదు, నాకు చెప్పడానికి మాటలే రావట్లేదు అంటున్నా. ఓ అవునా, ఆ, నాకిప్పుడు అర్థమవుతుంది రాజీ. ఏమర్థమవుతుంది మంగా? నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఒక క్లాసికల్ డాన్స్ మాస్టర్ దగ్గర జాయిన్ చేసింది. ఆ మాస్టరు నా డాన్స్ చూసి నీకు నేర్పడం నా వల్ల కప్పా అని అన్నాడు. అప్పుడు నాకు డాన్స్ రాదేమో అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది నాకొచ్చిన డాన్స్ ఆ మాస్టర్ కి రాదని. వామ్మో, నీ పైత్యం తగలయ్యా. నీ కళ అర్థమైందా తల్లి? సరే గాని నేను చేసినప్పుడు ఆ 21వ స్టెప్ ఉంది చూసావా, అది ఎలా ఉంది? అదిరిపలా. ఆ? ఆ, ఏంటి ఏం మాట్లాడుతున్నావు మంగా? నువ్విప్పుడు అన్ని మూమెంట్లు చేసావా? ఏంటి నువ్వు సరిగ్గా చూడలేదా? మళ్ళీ చేస్తా. అమ్మో, ఆపు, నీ డాన్స్ చూసే ఓపిక నాకు లేదు. ఇంకెవరికైనా చూపించు. అదేంటి రాజీ, నీకెంత కావాలంటే అంత కొని పెడతానన్నాను కదా. ఎంతో కాదులే, ఆ మూమెంట్ ఒక్కటే, 21వ మూమెంట్ అదొక్కటే చేస్తాను, చూస్తావా? ఆ, అంతా చూసాను, ఈ ఒక్క మూమెంట్ చూస్తే సరిపోయొచ్చి. సర్లే, ఏం చేస్తావు? చేయి చూడక చూస్తాను. ఏంటి చేస్తావా? ఆ, లేదు లేదు, చూస్తా అన్నాను. చేయమంగా, చేయమంగా. 21వ మూమెంట్ చేస్తా. ఇది కూడా అయిపోయాక సరిగ్గా చూసావని అడుగుద్ది. ఈసారి ఇలా కాదు, ఫోన్లో వీడియో తీస్తాను. అమ్మయ్యా. మంగా, డాన్స్ అయిపోయాక ఏది కావాలంటే అది కొనిస్తానన్నావుగా. చెప్పాను కదా, ఒకసారి మాట ఇచ్చానంటే ఖచ్చితంగా చేస్తానని. ఇదిగో తీసుకో, 5,000. అయ్యో, థ్యాంక్స్ మంగా. థ్యాంక్స్ నాకు కాదు, దేనికి? ఆయనకు చెప్పు. ఆయనకెందుకు? మోహన్ గారు ఉదయం పర్సు మర్చిపోయారు, ఈ డబ్బులు ఆయనవే. పండగ చేసుకో, నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. డాన్స్